నమస్కారం అండి. యాక్సాన్ ఎడ్యుకేషన్‌కి స్వాగతం. ఆధునిక భారతదేశ చరిత్రలోని ఫస్ట్ మరియు సెకండ్ చాప్టర్లకు సంబంధించిన అంశాలను పార్ట్ 1 నుండి పార్ట్ 26 వరకు నేర్చుకున్నాము. ఈ పార్ట్ 27లో మూడవ చాప్టర్ సాంఘిక సాంస్కృతిక జాగృతిలో రాజారాం మోహన్ రాయ్ గురించిన అంశాలను నేర్చుకుందాం. సాంఘిక సాంస్కృతిక జాగృతి మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి చేసిన ఉద్యమాలను ఏమంటారు? సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమాలు. మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి చేసిన ఉద్యమాలను ఏమంటారు? సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమాలు. సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమాలను చేపట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? రాజారాం మోహన్ రాయ్. సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమాలను చేపట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? రాజారాం మోహన్ రాయ్. రాజారాం మోహన్ రాయ్ ఎక్కడ జన్మించాడు? బెంగాల్లోని రాధానగర్లో. రాజారాం మోహన్ రాయ్ ఎక్కడ జన్మించాడు? బెంగాల్లోని రాధానగర్లో. రాజారాం మోహన్ రాయ్ బిరుదులు ఏమిటి? రాజా. దీనిని మొఘల్ చక్రవర్తి రెండవ అక్బర్ ఇచ్చాడు. ఆధునిక భారతదేశ పితామహ. పయనీర్ ఆఫ్ న్యూ ఇండియా. రాజారాం మోహన్ రాయ్ బిరుదులు ఏమిటి? రాజా. దీనిని మొఘల్ చక్రవర్తి రెండవ అక్బర్ ఇచ్చాడు. ఆధునిక భారతదేశ పితామహ. పయనీర్ ఆఫ్ న్యూ ఇండియా. రాజారాం మోహన్ రాయ్ నడిపించిన వార్తాపత్రికలు ఏవి? మీరాత్ ఉల్ అక్బర్ పర్షియా భాషలో, సంవాద కౌముది బెంగాల్ భాషలో, బంగదూత. రాజారాం మోహన్ రాయ్ నడిపించిన వార్తాపత్రికలు ఏవి? మీరాత్ ఉల్ అక్బర్ పర్షియా భాషలో, సంవాద కౌముది బెంగాలీలో, బంగదూత. రాజారాం మోహన్ రాయ్ వ్రాసిన పుస్తకాలు ఏవి? గిఫ్ట్ టు మోనోథియిస్ట్స్ పర్షియా భాషలో, ప్రిసిప్ట్స్ ఆఫ్ జీసస్, గిఫ్ట్ టు పీస్ అండ్ హ్యాపీనెస్. రాజారాం మోహన్ రాయ్ వ్రాసిన పుస్తకాలు ఏవి? గిఫ్ట్ టు మోనోథియిస్ట్స్ పర్షియా భాషలో, ప్రిసిప్ట్స్ ఆఫ్ జీసస్, గిఫ్ట్ టు పీస్ అండ్ హ్యాపీనెస్. రాజారాం మోహన్ రాయ్ స్థాపించిన సంస్థలు ఏవి? ఆత్మీయ సభ 1815, బ్రహ్మ సమాజ్ 1828. మొదట్లో దీని పేరు బ్రహ్మ సభ. రాజారాం మోహన్ రాయ్ స్థాపించిన సంస్థలు ఏవి? ఆత్మీయ సభ 1815, బ్రహ్మ సమాజ్ 1828. మొదట్లో దీని పేరు బ్రహ్మ సభ. రాజారాం మోహన్ రాయ్ సతీ సహగమనమునకు వ్యతిరేకంగా చేసిన పోరాట ఫలితంగా బ్రిటిష్ గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ ఏ చట్టం తెచ్చాడు? సతీ సహగమన నిషేధ చట్టం 1829. రాజారాం మోహన్ రాయ్ సతీ సహగమనంనకు వ్యతిరేకంగా చేసిన పోరాట ఫలితంగా బ్రిటిష్ గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ ఏ చట్టం తెచ్చాడు? సతీ సహగమన నిషేధ చట్టం 1829. ఏకేశ్వరోపాసనను ప్రోత్సహించడం వల్ల బ్రహ్మ సమాజంను ఏమంటారు? ఏకభగవానుని సమాజం. ఏకేశ్వరోపాసనను ప్రోత్సహించడం వల్ల బ్రహ్మ సమాజ్ను ఏమంటారు? ఏకభగవానుని సమాజం. రాజారాం మోహన్ రాయ్ వేటిని ఖండించాడు? సతీ సహగమనం, విగ్రహారాధన, బాల్య వివాహం, సామ్రాజ్యవాదం. రాజారాం మోహన్ రాయ్ వేటిని ఖండించాడు?
సతీ సహగమనం, విగ్రహారాధన, బాల్య వివాహం, సామ్రాజ్యవాదం. రాజారాం మోహన్ రాయ్ వేటిని ప్రోత్సహించాడు? మహిళా విద్య, పాలనలో మహిళలు పాల్గొనుట, ఆంగ్ల విద్య. రాజారాం మోహన్ రాయ్ వేటిని ప్రోత్సహించాడు? మహిళా విద్య, పాలనలో మహిళలు పాల్గొనుట, ఆంగ్ల విద్య. బ్రహ్మ సమాజ్కు వ్యతిరేకంగా 1829లో ధర్మసభను స్థాపించినది ఎవరు? రాధాకాంత్ దేవ్. బ్రహ్మ సమాజ్కు వ్యతిరేకంగా 1829లో ధర్మసభను స్థాపించినది ఎవరు? రాధాకాంత్ దేవ్. రాజారాం మోహన్ రాయ్ అలెగ్జాండర్ డఫ్, డేవిడ్ హ్యారేలను ప్రోత్సహించి బెంగాల్లో ఏ ఆంగ్ల కళాశాలను స్థాపించాడు? 1817లో హిందూ కళాశాల, 1825లో వేదాంత కళాశాల. రాజారాం మోహన్ రాయ్ అలెగ్జాండర్ డఫ్, డేవిడ్ హ్యారేలను ప్రోత్సహించి బెంగాల్లో ఏ ఆంగ్ల కళాశాలను స్థాపించాడు? 1817లో హిందూ కళాశాల, 1825లో వేదాంత కళాశాల. లండన్ను సందర్శించిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు? రాజారాం మోహన్ రాయ్. లండన్ను సందర్శించిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు? రాజారాం మోహన్ రాయ్. రాజారాం మోహన్ రాయ్ ఎక్కడ మరణించాడు? 1833 సెప్టెంబర్ 27న ఇంగ్లాండ్లోని బ్రిస్టల్లో. రాజారాం మోహన్ రాయ్ ఎక్కడ మరణించాడు? 1833 సెప్టెంబర్ 27న ఇంగ్లాండ్లోని బ్రిస్టల్లో. ప్రతిరోజు తదుపరి అంశాలతో వీడియో లెసన్స్ అప్లోడ్ చేస్తున్నాము. ఈ వీడియోస్ మీకు నచ్చితే దయచేసి వాటిని లైక్ చేయండి. నిరంతర అప్డేట్స్ కొరకు యాక్సాన్ ఎడ్యుకేషన్కు సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో లెసన్స్ గురించి మీ స్నేహితులకు కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.